హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెళ్ళం మొగుడు. ఈరోజు మేమైతే వెములకొండకి వెళ్తున్నాము. వెములకొండ ఉంటుంది, వెములవాడ ఉంటుంది, రెండు ఉంటాయండి. సో చూడండి ఎంట్రన్స్ మీరే. మేము వెళ్ళిపోతున్నాము వెములకొండకి. అయితే వెములకొండ దగ్గర అయితే అసలు చాలా డెవలప్ అయిందండి. ఇంతకుముందు అయితే అసలు రోడ్డు లేదు, ఏం లేదు. ఇప్పుడైతే చాలా బాగా వేశారు రోడ్డు కూడా పైకి వెళ్ళడానికి. ఇంతకుముందు అన్ని వెహికల్స్ అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు పైకి, కొండపైకి. అలా పైకి వెళ్తుంటే ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం కూడా. పార్కింగ్ దగ్గర వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకొని కొంచెం దూరం నడవాలండి టెంపుల్ వరకు. మనం చూడండి మేము వెళ్తున్నాము టెంపుల్ వరకు. అయితే మేమైతే కొబ్బరికాయలు లగేజ్ తీసుకొని అయితే పైకి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. అక్కడ గుండం ఉంటుంది, స్నానం కూడా చేయొచ్చు. కొంచెం ముసలి వాళ్ళు ఎక్కడానికైతే కాళ్ళు నొప్పులు వస్తాయండి. మేమైతే ఎక్కేసాము, నేను, మా హస్బెండ్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కొంచెం మెల్లిగా నడుచుకుంటూ వచ్చారు. కానీ ఫైనల్లీ రీచ్ అయిపోయాం గుండం దగ్గరికి. అక్కడ స్నానాలు చేసి బట్టలు చేంజ్ చేసుకోవచ్చు. చేంజెస్కి కూడా రూమ్స్ ఉంటాయి పక్కనే. మా అత్తమ్మ అయితే మొక్కుకుందండి పెళ్ళైనాక మమ్మల్ని తీసుకొస్తా అని. సో పెళ్ళైన కొత్తలో మేమైతే వెళ్ళాము. మా అత్తమ్మ వాళ్ళందరం వెళ్ళాము, దావత్ చేసుకున్నాం మేమైతే అక్కడున్న వాటర్ అయితే పాకురు ఉన్నాయి, అందులో ఫిషెస్ కూడా ఉంటాయండి. మేమైతే అక్కడ స్నానాలు చేసాం, మా అత్తమ్మ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చేసి మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడున్న ఫిషెస్ అవే అండి, వాటికి మీసాలు ఉంటాయి. అవే ఫేమస్ అక్కడ అసలు వెములకొండలో అయితే. అవైతే నార్మల్గా బయటికి రావండి. మనం వాటికి ఏమైనా ఆహారం, పెరుగు అలాంటివి వేస్తే అవి కొంచెం బయటికి వస్తాయి. మనం అప్పుడు వాటిని చూడొచ్చు అనమాట. వాటికి మీసాలు ఉంటాయి కాబట్టి మనం ఇంతవరకు ఎప్పుడు ఏ ఫిషెస్కి మీసాలు చూడడం కాబట్టి అవి ఫేమస్ కాబట్టి మనం చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ దర్శనాని కోసం మేము లైన్లో అయితే నిల్చున్నాము. నేను, మా హస్బెండ్, మా మమ్మీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు. చూడండి దర్శనం చేసుకుంటున్నాము. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారండి. వెములకొండలో కూడా నిత్యం కళ్యాణం జరుగుతుంటుంది ప్రతిరోజు. మేము వెళ్ళిన రోజు కూడా కళ్యాణం జరిగింది. ఆ రోజు మేము దర్శనం చేసుకున్న తర్వాత పల్లక్కిలో ఊరేగిస్తుంటే వెళ్ళి మా వాళ్ళు అంతా పల్లక్కిని మోసారు. మా హస్బెండ్ కూడా వెళ్ళి పల్లక్కిని మోసి దర్శించుకున్నాడు దేవుణ్ణి. అక్కడే గుడి చుట్టూ ఊరేగించారండి మొత్తం దేవుణ్ణి అయితే. పల్లకి మోయడం కూడా అదృష్టమే అనుకోవాలండి. ఎవరికి దొరుకుద్ది దేవుడి పల్లకి మోయడం, అంత అదృష్టం అసలు మనకి. సో మేమైతే ఆ రోజు పల్లకి మోసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ పల్లకి మోయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకు కూడా చాలా ఇష్టం దేవుడి పల్లకి మోసారనేది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. అక్కడున్న భక్తులందరూ అయితే పల్లకి దగ్గరికి వచ్చి దేవుడి దర్శనం చేసుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని అయితే ఊరేగిస్తున్నారు. గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేశారండి. నేను కూడా ఊరేగింపులో ఒక భాగమై దేవుడితో అయితే ఒక రౌండ్ అయితే వేశాను. గుడి చుట్టూ తిరిగేశాను ఒక రౌండ్. నేను, మా హస్బెండ్ పక్కకు వచ్చి నిలబడి ఇద్దరం పక్కనే నడుస్తూ ఉన్నాము దేవుడు ఊరేగింపులో. చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరం అలా చూసుకోవడానికి కూడా. అండ్ నెక్స్ట్ గుడి చుట్టూ రౌండ్ అయిపోయాక తీసుకొచ్చి మండపంలో పెట్టారండి దేవుణ్ణి అయితే. అక్కడ అందరు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్నారు దేవుడిది. నిత్య కళ్యాణం చూడడం కూడా మన అదృష్టం అండి అసలు అది. ఇంకా పల్లకి మోయడం అయితే చెప్పలేను. దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే మేమైతే కిందికి వెళ్తున్నామండి. అక్కడ ఒక ప్లేస్ రెంట్కి తీసుకొని మేమైతే అక్కడనే వంటలు అన్నీ చేసేసుకొని తినేసాము. చూడండి మీరే, మా మమ్మీ వంట చేస్తుంది. మటన్, బోటీ, చికెన్, బగారా రైస్ అన్నీ చేసుకొని తినేసాము మేమైతే. తెలంగాణలో కామన్ కదండి ఇవన్నీ. మేమైతే ఇలా సింపుల్గా దావత్ చేసుకున్నాము. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.